రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ నివాసం లక్ష్యంగా యుక్రెయిన్ డ్రోన్ దాడులు చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యుక్రెయిన్ చర్యను ఆయన ఖండించారు. శాంతి చర్చలకు ఇది విఘాతం కలిగించవచ్చని వ్యాఖ్యానించారు. దౌత్య చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి ఇరుపక్షాలు సహకరించాలని హితవు పలికారు. రష్యాలోని నోవ్గరోడ్ ప్రాంతంలో ఉన్న పుటిన్ ఇంటిపై ఆదివారం రాత్రి సోమవారం ఉదయం డ్రోన్లతో దాడికి ఉక్రెయిన్ ప్రయత్నించింది. మొత్తం 91 దీర్ఘశ్రేణి డ్రోన్స్ను ఆ దేశం ప్రయోగించినట్లు రష్యా విదేశాంగ శాఖ మంత్రి లావ్రోవ్ తెలిపారు. అయితే అన్నింటినీ నిర్వీర్యం చేశామని, ఎలాంటి నష్టం కలగలేదని ఆయన వెల్లడించారు. యుక్రెయిన్పై సరైన సమయంలో దాడి చేసే హక్కు తమకు ఉందని స్పష్టం చేశారు. శాంతి చర్చలకు విఘాతం కలిగించే దాడి ఇదని వ్యాఖ్యానించారు.